జుట్టు రాలడం మొదలైనప్పుడు దాన్ని ఆపేందుకు మనకు ఫినాస్టరైడ్ వంటి మందులు, మినాక్సిడిల్ వంటి లోషన్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే పీఆర్పీ థెరపీ ఇంజెక్షన్ల సాయం కూడా తీసుకోవచ్చు. ఇక పూర్తిగా జుట్టు రాలిపోయి బట్టతల వచ్చిన వారికి చివరి పరిష్కారంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అందుబాటులో ఉంది. అయితే జుట్టు రాలడం ఎప్పుడో మొదలై తలపై జుట్టు అక్కడక్కడ బాగా పలుచబడిన వారికి మధ్య మార్గంగా మైక్రోగ్రాఫ్టింగ్ అనే సరికొత్త ప్రక్రియ ఒకటి అందుబాటులో ఉంది. మందులు, పీఆర్పీ థెరపీతో అంతగా ఫలితం లేనప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లడానికి ముందుగా మైక్రోగ్రాఫ్టింగ్కి వెళ్లడం ఒక మంచి పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. తలపై జుట్టును ఒత్తుగా పెంచే మైక్రోగ్రాఫ్టింగ్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రో హెయిర్ గ్రాఫ్టింగ్ ఇది వన్ టైప్ ఆఫ్ ఏంటంటే హెయిర్ రెస్టరేషన్ మెథడ్స్ అనమాట. హెయిర్ తిన్ని అయిపోయిన వాళ్ళకి ఎక్కువ వాడతాం, అంతేగాని పూర్తిగా బాల్డ్ అయిపోయిన వాళ్ళకి ఇది పనికిరాదండి. ఈ ఏజ్ ఏంటంటే యూజువల్గా యంగ్ పీపుల్ కానించి మిడిల్ ఏజ్డ్ వరకు లోపు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకు ఈ ఏజ్ దాని గురించి అంటే వీళ్ళలో మనం ఏదైనా ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది బేసికల్లీ ఏం చేస్తుందంటే ఇది అక్కడ లోకల్గా ఆ ఏరియాలో ఉన్న జర్మినల్ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ ట్రై చేస్తుంది అనమాట చేయటానికి. సో రీజనరేట్ అవటానికి ట్రై చేయటం అవ్వాలంటే కనుక ఒక ఏజ్ దాటితే దాని యొక్క రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే యంగ్ పీపుల్ కానించి కొంతవరకు మేబీ లిటిల్ థర్డ్ డికేడ్ వరకు ఆర్ ఈవెన్ మేబీ ఫోర్త్ డికేడ్ వరకు కొంతవరకు ట్రై చేయవచ్చు, నాట్ బియాండ్ యూజువల్లీ. దీంట్లో చేసే మెథడ్ ఏంటంటే చిన్న మామూలు లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తాం ఎక్కడైనా హెయిర్ ఈ పర్మనెంట్ డోనార్ జోన్లో. ఇక్కడి నుంచి కొంత ఏరియాని తీస్తాం అన్నమాట. తీసి దాన్ని ఏం చేస్తామంటే ఒక ఎంజైమాటిక్ డైజెషన్ చేస్తారు. ఎంజైమాటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సిన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ అనమాట. చాలా మోస్ట్ యూస్ఫుల్. ఏంటంటే మన బాడీలో ఒక చిన్న స్కిన్ పార్ట్ని తీసి దాంట్లో వేస్తే ఏంటంటే ఫ్యూ అవర్స్ ఇట్ టేక్స్ అనమాట. అదేం చేస్తుందంటే అవే పార్ట్స్ని అలా సెపరేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డర్మిస్ అంటే కొలాజిన్ టిష్యూస్ని అలా సెపరేట్ చేసి అన్ని డిజాల్వ్ చేస్తూ ఉంటుంది. డిజాల్వ్ చేసి కొన్నిటిని చేయలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెయిర్ సెల్స్ని అంటే హెయిర్ యొక్క మీరు అంటే ఎక్కడైతే మన హెయిర్ మొదలవుతుందో ఆ ఏరియాని అదేం చేయలేదన్నమాట. సో ఆ ఏరియా అన్ని సెపరేట్ డిజాల్వ్ చేస్తుంది, లిటరల్గా డిజాల్వ్ చేసి అన్నిటిని విడిగా ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనకు కావాల్సిన పార్ట్ని కొన్ని మెషిన్స్ ద్వారా మనం సెపరేట్ చేస్తాం అనమాట. సెపరేట్ చేసి ఆ హెయిర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ దగ్గర దాని స్టెమ్ సెల్స్ అంటారు, ఆ స్టెమ్ సెల్స్ కానీ ఆ జోన్ని కానీ తీసుకుంటాం అనమాట. ఆ తీసుకుని దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా తీసుకుని ఆ ఎక్కడైతే ఇంజెక్షన్ రూపంలో ఎక్కడైతే పలచబడిందో ఆ ఏరియాలో మళ్ళీ ఇస్తాం అనమాట. సో బాగా పలచబడిపోయింది అనుకోండి, మనకు కావాల్సిన క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే పెద్ద ఘాటు ఇచ్చి చేయాలి, విచ్ ఇస్ నాట్ వర్త్ ఇట్. అలాగే లేదనుకుంటే కనుక బాగా మల్టిపుల్గా పంచెస్ చేయాలి టూ మచ్గా. అప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి హెయిర్ లాస్. అంటే ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటానికి ఏంటంటే క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. అందుకని లిమిటెడ్ ఏరియాస్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగం, కొంచెం పలచబడి వాళ్ళకే ఉపయోగం, ఎస్పెషల్లీ ద ఫ్రంట్ ఏరియా, హెయిర్ లైన్ జోన్ ఏరియా. సో ఇటువంటి ఆ స్టెమ్ సెల్స్ ఉన్న సొల్యూషన్ని తీసుకుని ఇంజెక్షన్ రూపంలో అక్కడ ఇస్తాం అనమాట. సో ఆ విధంగా చేస్తే అప్పుడు కొంచెం దాంట్లో ఉండే డైరెక్ట్ ఇక్కడ ఉండే హెయిర్ సెల్స్ ఇక్కడ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ మట్టుకి బాగా ఉన్నాయి అనమాట. డెఫినెట్గా ఇది పీఆర్పీ కంటే కూడా మోర్ ప్రామిసింగ్ అనమాట.